చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్కీములు వెనక స్కాములు అంటే స్కామ్ గురించి ఆలోచించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు స్కీములు ప్రవేశపెడతారనేది ఇది ఒక ఉదాహరణ. మరి కొత్తగా కుట్టు మరో స్కాము బయటపడ్డది. బీసీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు వ్యత్యాసం లేకుండా మన స్పష్టంగా కనపడుతుంది. బీసీ మహిళలు కుట్టు మిషన్ల పేరుతో దాదాపుగా 167 కోట్లు స్కామ్ జరిగింది. దీని మీద ఉచితంగా శిక్షణ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రారంభించక ముందే మాత్రమే తలుపులు తెరవడం చేసే స్కీమ్కి మొత్తం 1,00,000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి 1,00,000 మందికి 221 కోట్లు కేటాయించి ఒక్కొక్కరికి మిషన్కి 4,300 చొప్పున రేటు పెట్టి ఒక్కొక్క మహిళకి ట్రైనింగ్ 3,000 చొప్పున కేటాయించి ఈ విధంగా కేటాయించిన 1,00,000 మందికి మనం లెక్కేసుకుని చూసినట్లయితే 75 కోట్లు అవుతుంది. మరి మిగతా 150 కోట్లు ఎక్కడున్నాయనేది మరి ప్రతిపక్షం ప్రశ్న. ఎందువల్లంటే ఎంతసేపు నేను అన్నీ సృష్టించాను, నాకు అభివృద్ధి చేయడం తెలుసు, ఆర్థిక బలపడడం తెలుసు, దేశంలో నేను ఒక్కనే తెలియనని చెప్పుకుంటూ పోతూ ఈరోజు ఇటువంటి స్కీములు బయటపడుతున్నాయంటే ఈ 10 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజలకు తెలిసింది. సూపర్ శిక్ష అని చెప్పి ఓట్లు వేయించుకుని దాన్ని సూపర్ మోసంగా ప్రకటించారన్న సంగతి మనందరికీ తెలుసున్న విషయమే. తప్పనిసరిగా ఈ స్కీమ్ తెలియదాకా వైఎస్ఆర్ పార్టీ గట్టిగా నిలదీయడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి స్కాములు జరగకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడతాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు పెట్టారు. బీసీ కార్పొరేషన్ పెట్టినట్టే ఆయన వాటికి తగిన గ్రాంట్ కూడా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడమే తప్ప ఆ చైర్మన్ కుర్చీలు కూడా లేకుండా గడిపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. స్పష్టంగా కనపడుతుంది కదా స్కామ్ జరిగిందని అన్నమాట. మీకు లెక్కలు తెల్లలేదా? మిషన్ ఖరీదు 4,300, ట్రైనింగ్కి 3,000, 1,02,000కి లెక్కైతే 75 కోట్లు అవుతుంది. 221 కోట్లు 75 కోట్లు తీసేస్తే 120, 150 కోట్లు ఏమైంది? ప్రభుత్వం తీర్థనలు చూస్తున్నాయి ఎలా ఉన్నాయంటే బీసీలను పక్కనే బీసీలే మా పార్టీకి వెన్నుముక అని చెప్పుకుంటూ ఆ బీసీలకి వెన్ను విరిచే కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే ఈ కుట్టు మిషన్ల కార్యక్రమం. కుట్టు మిషన్లకు అయ్యి ఖర్చు చూస్తే 75,000 కోట్లు అయితే 75 కోట్లు అయితే దానికి 225 కోట్లు ఎస్టిమేషన్ వేసి దాని ద్వారా 150 కోట్లు సంపాదించుకునే మార్గాన్ని వాళ్ళు సుగమనం చేసుకోగలుగుతున్నారు. ఎందుకు చెప్తానంటే ఈవేళ బీసీలని ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు వారికి కావాల్సిన ఓట్ బ్యాంక్ గానే మలుచుకొని వాడుకున్నారు తప్ప ఏ రోజు వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ కుటుంబంలో ఉండే విద్యార్థుల అభివృద్ధి కోసం కానీ ఏ రోజు పనిచేయలేదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ గతంలో బీసీలు కూడా ఏమాత్రం తీసిపోయిన వారు కాదు. వారికి కూడా విద్యావకాశాలు కల్పిస్తే ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారనే ఉద్దేశంతో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ధనికులు ఏ విధంగా అయితే చదువుకుంటారో అదే విధంగా వీళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్యా దీవెన, రకరకాలైనటువంటి ప్రోత్సాహాలు చేసి ఉన్నతంగా బీటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ చదువుకునే అవకాశాలు కల్పించినటువంటి ఘనత
మా జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు నాయ బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ వాళ్ళకి ఎంతసేపు ఆ ఇస్త్రీ పెట్లు ఇలాంటివి ఇచ్చి సైకిళ్ళు ఇచ్చే చేశాడు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు శాశ్వతంగా ఎదిగే కార్యక్రమం ఏ రోజు తలపెట్టలేదు. అందు గురించి క్లియర్గా అర్థమవుతుంది. మా ఇలాంటి ప్రభుత్వం, ఇలా ఆలోచించే ప్రభుత్వం సామాజిక బాధ్యతే కాదు, వ్యక్తిగత అభివృద్ధి కూడా చాలా ముఖ్యమైన కనిపెట్టినటువంటి పరిపాలించినటువంటి ఘనత అయితే మాత్రం పూర్తిగా మన జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎవరి పరిపాలన ఏంటి అనేది ఇప్పుడు బేరీజు వేసుకుంటున్నారు. రాబోయే కాలంలో ప్రజలు ఈ ఓట్లతో మాత్రం గట్టిగా బుద్ధి చెప్తారు. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా వీళ్ళు అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారని చెప్పేసి మా పార్టీ తరఫున గట్టిగా చెప్తున్నాం. రాష్ట్రంలో వెనుకబడిన బలహీన వర్గాల మహిళలకు ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్ల రూపంలో 230 కోట్లు భారీ దోపిడీకి ఈ ప్రభుత్వం స్కామ్కి స్కెచ్ చేసిందండి. దీంట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మార్చి 8న మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శిక్షణతో పాటు ఉచిత కుట్టు మిషన్ అందిస్తామని, దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో బీసీ మహిళలు 102,000 మందిని గుర్తించి ఒక్కొక్క లబ్ధిదారునికి 23,000 చొప్పున, అంటే ఒక మిషన్కి వచ్చి 4,300, అలాగే ఈ అవుట్ సోర్సింగ్ శిక్షణ నిమిత్తం 3,000 రూపాయలు, వీళ్ళకి 50 రోజుల్లో శిక్షణ ఇచ్చి ఉచిత కుట్టు మిషన్ అందించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. అయితే దీనిలోని భారీగా స్కాము, అంటే ఈ టెండర్ ప్రక్రియ మొదలైనప్పుడే దాదాపుగా 65 కంపెనీలు ఈ టెండర్లో పాల్గొంటే ఆ టెండర్ మొదలవకుండానే అందులో 56 కంపెనీలని రిజెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన 9 కంపెనీల్లో 6 కంపెనీలు లో కాస్ట్కి కోట్ చేసాయని చెప్పేసి వాళ్ళ తమదైన స్టైల్లో వాటిని కూడా రిజెక్ట్ చేసి, అందులో 3 కంపెనీల్లో L1 వచ్చిన కంపెనీని నయానో భయానో దారి తెచ్చుకుని 5%, అంటే 1,00,000 మిషన్లలో ఒక 5,000 మిషన్లు ఆ కంపెనీకి ఇచ్చి, మిగతా L1, L2, L3 మిషన్లు 2 కూడా ఒక కంపెనీయే, కాకపోతే 2 రకాలుగా వేసాల్లో మిగతా 95% మిషన్లు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇది పెద్దల కన్సర్న్లో జరిగిన భారీ స్కామ్. అంటే ఒక మిషన్ ఖరీదు వచ్చి 4,300, ఈ 3,000 అవుట్ సోర్సింగ్ 50 రోజుల పరిధిలో 15 రోజులకి 33%, 30 రోజుల్లో ఇంకో 33%, ఈ 50 రోజులు ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టర్కి మొత్తం సొమ్ము చెల్లించేలాగా ఈ ఒప్పందం జరిగింది. ఈ 23,000లో 7,500 రూపాయలు, అంటే 75 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ నిమిత్తం ప్రభుత్వం చెల్లించాలి. కానీ 230 కోట్లు, అంటే 150 కోట్లు భారీ స్కామ్ అన్నమాట. ఈ స్కామ్ 150 కోట్లు ఏమైనట్టు? ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వం పారదర్శకంగా ఈ బీసీ మహిళలకు ఇచ్చే ఈ 150 కోట్లు ఏం జరిగినట్టు, ఎలా జరిగినట్టు, ఎవరో ఖాతాల్లోకి వెళ్ళినట్టు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఇది ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రతిపక్షంగా మా మీద ఉంది. కాబట్టి ఈ బాధ్యతని మేము ప్రజల ద్వారా ఎంత పోరాడానికన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.